నారాయణ గారు ఏంటండి మూవీకి ఉన్న ప్లస్లు ఏంటి? అంటే ఓన్లీ స్టార్ కాస్టింగ్ అండ్ గ్రాఫిక్స్ ఏనా? మూవీకి అంటే స్టార్ కాస్ట్ అనే కాదు, ఆ పాయింట్ ఏదైతే ఉందో కల్కి ఏదైనా స్టోరీ రాసుకున్నా ఆ స్టోరీనే మెయిన్ పాయింట్, స్టోరీ లైనే మెయిన్ పాయింట్. సో దాన్ని ఆయన డైరెక్టర్ నాగశ్విన్ గారు బిల్డ్ చేసింది, క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ వైజ్ వెళ్ళచ్చు. సో దాని ప్రకారంగా చూస్తే సినిమాకి ఆ స్టోరీని అంటే మనం ద్వాపరయుగంలో నుంచి కురుక్షేత్ర యుద్ధం దగ్గర స్టార్ట్ చేసి అక్కడి నుంచి కలియుగంలో నుంచి కలియుగం ఎండ్ అవుతుంది, అంతం అయ్యేటప్పుడు కల్కి భగవాన్ అనే ఆయన జన్మిస్తాడు అనే మనకు ఒక మిత్ ఉంది. సో ఈయన ఏం చేశాడంటే 2898 AD అంటే 898 సంవత్సరాలు అంటే మనం 24లో ఉన్నాం కానీ ఆయన 898 దగ్గరికి తీసుకెళ్ళాడు. సో ప్రపంచం అంతం అయిపోయింది, ఒక కాశీపట్నం అనే ఊరు ఉంది, ఆ ఊరు దగ్గర జరిగే ఇష్యూ అని చెప్పి తీసుకొచ్చాడు. సో ఆ ప్రపంచాన్ని బిల్డ్ చేయడమే చాలా గ్రేట్. ఆ విజన్ ఉంది, ఆయన విజన్, నాగాశ్విన్ గారి విజన్ అనేది ఆ లెవెల్లో ఉంది. సో ఇది మామూలు పాన్ ఇండియా సినిమా అని మనం పాన్ ఇండియా సినిమా అనుకుంటున్నాం కానీ ఆయన తీసింది ఏంటంటే పాన్ వరల్డ్ టైప్. అంటే క్యారెక్టర్స్ కూడా ప్రపంచంలో ఉన్న అన్ని ఇప్పుడు మనం చూస్తున్న దేశాల్లో ఉన్న వాళ్ళని అందరూ ఉంటారు, అందరూ ఎత్తుక్కుంటూ బ్రతుకు కోసం ఒక పట్టణం వస్తారు. సో అందరినీ చూపించారు 2898లో. సో అన్ని పట్టణాలు పోతుంటే ఒక్క కాశీపట్నం కొద్ది మిగులుతుంది, అక్కడ ఒక ఇది ఉంటుంది. సో దానికోసం వీళ్ళందరూ అక్కడికి వస్తారు. సో అక్కడ బిల్డ్ చేసిన ఇది సూపర్ బండి. అంటే గ్రాఫిక్స్ వైజ్ చూసుకోవాలంటే ఇప్పుడు మనం చిన్నపిల్లలు కానీ గత 30-40 ఇయర్స్ నుంచి కానీ 50 ఇయర్స్ నుంచి కానీ డిస్నీ వాళ్ళ స్టార్ వార్స్ ఉన్నాయి, మార్వెల్ అవెంజర్స్ ఉన్నాయి. ఇవన్నీ అందరూ మనం ఏంటంటే గ్రాఫిక్స్ ఇవి హాలీవుడ్ ఫిల్మ్ అంటాం, కానీ హాలీవుడ్ ఫిల్మ్స్ మనం ఎప్పుడు ఆ రేంజ్కి వెళ్ళలేదు. ఎప్పుడైతే మన రాజమౌళి గారు ఇది స్టార్ట్ చేశారో బాహుబలి నుంచి కొంచెం మనకి ఎక్స్పెండ్ అయింది మార్కెట్ ఎక్స్పెండ్ అవడం, బడ్జెట్లు పెరిగాయి. సో మన దగ్గర కూడా విజన్ ఉంది, మనం కూడా చేయగలం, కానీ మనకి అంత బడ్జెట్లో మనం ఎప్పుడు చిన్న సినిమాలు చేసుకుంటున్నాం, ఇది చేస్తున్నాం. సో ఈ విజన్ ఆలోచన పెరిగింది, పరిధి పెరిగింది. సో ఈయన్ని సపోర్ట్ చేసిన వైజయంతి యాక్చువల్లీ చెప్పాలంటే హెడ్సప్ చెప్పచ్చు. అశ్విని దత్ గారు ఇన్ని వందల అసలు ఈ టైంలో ఆయన చేసిన పెద్ద సాహసం. ఇద్దరు పేర్లు కూడా బాగా కలిసినట్టు ఉన్నాయి, గతంలో కూడా బాగా సక్సెస్ అయింది కదా. గత 2 సినిమాలు కూడా మహానటి కానివ్వండి, ఎవడే సుబ్రహ్మణ్యం ఫస్ట్ సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం, అది కూడా వాళ్ళ ప్రొడక్షన్. ప్రియాంక స్వప్న దత్ గారు చేశారు, దాని తర్వాత మహానటి చేశారు. సో ఈ రెండిటితోటి ఆయనకి నమ్మకం కుదిరి ఉంటుంది. ఆయన 50వ సినిమా వైజయంతి. ఈ మూవీలో అంటే ప్లస్ ఒక 5 ప్లస్ పాయింట్స్ అనుకుంటే ఏముందండి? 5 ప్లస్ పాయింట్స్ అంటే కథ మెయిన్, దాని తర్వాత స్టార్ కాస్ట్. ఆ ఉన్న కథని బిల్డ్ చేసేటప్పుడు స్టార్ కాస్ట్ ఉంటుంది. ఆ స్టార్ కాస్ట్ని కూడా చిన్న క్యారెక్టర్లు తీసుకుంటే పెద్దది. కమల్ హాసన్ గారు మెయిన్ చెప్పాలంటే 80+లో ఉన్న అమితాబ్ బచ్చన్ గారు. ఇప్పుడు ఈ సినిమాకి నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే సినిమా మొత్తానికి అశ్వత్థామ అనే క్యారెక్టర్ ఆయన హీరో. 80+లో ఉండి స్క్రీన్ పేస్ 3 hours ఉంది, 181 minutes ఉంది. 181 minutesలో మ్యాక్సిమం ఆయనే కనపడుతుంది, ఆయనే సేవియర్. సో ప్రభాస్ ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు, ఎందుకంటే ప్రభాస్ని క్యారెక్టర్ వైజ్ తీసుకెళ్లారు కానీ హీరో బిల్డ్ చేయలేదు. సో ఆయన హీరో, ప్రభాసే మనకి హీరో, ఎందుకంటే ప్రభాస్ తోటి బిజినెస్ అవుతుంది, ప్రభాస్కే ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఇక్కడ ఆ క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే కథలో అంటే తగ్గిందా, స్క్రీన్ స్పేస్ కొంచెం తక్కువ ఉంటుంది, కథను బిల్డ్ చేసుకుని వెళ్ళేటప్పుడు సీన్స్. అందుకేనా అంటే కొంతమంది ఇప్పుడు థియేటర్స్ నుంచి బయటకు వస్తున్న వాళ్ళ స్పందన చూస్తే మిక్స్డ్ కనబడింది, అంటే ఊగిపోయినట్టు అట్లా అయితే లేదు, ఓపెన్ గా చెప్పాలంటే. అంటే మోస్ట్లీ సినిమాలు 2 రకాలు ఉంటాయండి, ఒకటి క్యారెక్టర్ బేస్డ్ ఉంటాయి, ఆ హీరో బేస్డ్ ఉంటాయి. కథ ఎలా నడిచినా ఆ హీరో గురించే మాట్లాడతారు. RRR ఉందా లేదా ఇంకొక బాహుబలి ఉంది అంటే బాహుబలి గురించే మాట్లాడతారు, ఏ సీన్ జరిగినా బాహుబలికి లింక్ చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఈయన భైరవ క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ కథలో వచ్చి వెళ్ళిపోతుంటుంది. కానీ మెయిన్ పాయింట్ ఏంటనేది కల్కిని ఎలా ఇది చేయాలి, అక్కడ అశ్వత్థామ ఎలా సేవ్ చేస్తున్నాడు అనేది ఇక్కడ టర్న్ అవుతుంటుంది. 2 క్యారెక్టర్ల మధ్యలో తిరుగుతుంది. అశ్వత్థామ క్యారెక్టర్ ఒకటి, ఇంకొకటి మన సుప్రీం యాష్కిన్ అంటే కమల్ హాసన్. సో కమల్ హాసన్ గురించి మాట్లాడుతుంటాయి, మిగతా సీన్స్ ఏంటంటే కమల్ హాసన్ గురించి మాట్లాడుతుంటాయి, లేదంటే అశ్వత్థామ సేవ్ చేస్తుంటాడు. సో ఇలా తిరుగుతూ ప్రభాస్ మనకు ఉండాలి, ఆ లెవెల్కి తీసుకెళ్ళాలి, మార్కెట్ చేయాలి. ఒక 500-600 కోట్ల బడ్జెట్ సినిమాని ఆ లెవెల్లో తీసుకెళ్ళాలంటే ప్రభాస్ ఉంది, చిన్న క్యారెక్టర్ చేసి చేయాలి. ఆ రకంగా ప్లస్లు అంటే వాళ్ళే ఇవే కాస్టింగ్
కథ, టెక్నికల్ వాల్యూస్, ఫోటోగ్రఫీ. సో కొద్దిగా నేను డిసప్పాయింట్ చేసింది అంటే మ్యూజిక్. అవునా? అందరూ కూడా అదే చెప్తున్నట్టున్నారు. కంపేర్ టు బాహుబలి, RRR ఇలాంటి మైథాలజీ మిక్స్ అయ్యి సైన్స్ ఫిక్షన్లో ఉన్నాయంటే మనకు పేరు చెప్పకూడదు, ఇంకొక ఆయన ఉంటే బాగున్నాం. అంటే బాహుబలి, RRR చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే ఆ మైథాలజీని ఆయన ఇక్కడ ఏంటంటే బాహుబలి అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం 1-2 పాటలు. అసలు ఆ మ్యూజిక్ ఇప్పటికే మనకి బాహుబలి అనగానే ఆ సౌండ్స్ వినబడుతుంటాయి మనకి. చరణ్ వచ్చింది, మగధీర అనగానే కూడా మనకి ఆ సౌండ్స్ వినబడుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఈ సినిమాకి ఇది మిస్ అయింది. మనకు ఒక్క ట్యూన్ లేదు, ఒక్క ట్యూన్ ఓకే మనం ఫిక్స్ అయ్యేలాగా హమ్ చేసుకుందాం, చేసుకునేలాగా మైండ్స్ లో ఫిక్స్ RRR ఉంది అంటే అందులో ఒక 5 ఉంటుంది, 1-2 సాంగ్లు ఉంటాయి, అన్ని ఉంటాయి, చాలా RRR ఒకటి ఉంటుంది, బాహుబలి అన్ని ఉంటాయి, అన్ని అన్నిటి మీద ప్రాణం పెట్టారు బాహుబలి అయితే. సో ఇక్కడ